ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి తప్పకుండా ఆశ్లేష బలి అనేది చేయించాలి. ఆశ్లేష బలి చేయించకపోతే వాళ్ళకి ఈ పురాకృతమైనటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అది ఈ జన్మలో కూడా వెంటాడుతుంది. ఒక్కొక్క జన్మ, అందుకే మీరు కర్మ విపాక సంహిత అని ఒక గ్రంథం చదివితే అర్థమవుతుంది. సో ఈ పూర్వజన్మానికి సంబంధించిన కర్మ విపాకం అంతా కూడా పోవాలి అన్నా, ఆ పూర్వజన్మలో చేసినటువంటి పాపములన్నీ పోవాలి అన్నా ఆశ్లేష బలి తప్పకుండా చేయించాలి. మా శ్రీచక్ర పీఠంలో ఈ ఆశ్లేష బలి ఏదైతే ఉందో ఇది చాలా పద్ధతిగా మేము చేయించడం జరుగుతుంది. ఈ ఆశ్లేష బలి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చేసుకోవాలి. ప్రత్యేకమైన మండలం వేయాలి. ఆ మండలములో తప్పకుండా చిన్న చిన్న అన్నము పసుపుతో చేసినటువంటి పిండాలు పెట్టాలి. అది పెట్టి వాళ్ళు తమ పూర్వజన్మలో చేసినటువంటి కర్మములకన్నిటిని కూడా ఒక్కొక్క పిండం అని చెప్పి పెట్టడం జరుగుతుంది.